మధ్యాహ్నం 12:45 మళ్ళీ బాండింగ్ స్టార్ట్ చేస్తాను. అయ్యో నెవర్ కాదు తెలుసు వద్దు వద్దు నాతోనే నేను హౌస్ గురించి మాట్లాడలే, హౌస్లో హౌస్ మేట్స్ గురించి కూడా మాట్లాడలే. నేను ఓవరాల్ మాట్లాడతాను. నా మైండ్లో ఏముందో కూడా నాకే తెలియదు. ఎక్కడో దగ్గర అవుతుంది బాండింగ్ అనేది. ఆ థాట్ నీకు ఎందుకు ఇవ్వకండి చెప్పానంటే యు ఆర్ ప్లేయింగ్ రియలీ గుడ్. అంతా బాగుంది, తెలుసు. నీకు తెలియదు ఏమి. జోరు దిగుతా నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉండవు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు? పిచ్చాను, పని పట్టలేదు, ఊరికి ఏడుస్తాను. ఈరోజు ఈ టైం అయిందని చెప్పి ఏడుస్తాను. ఆవిడ అన్నది వెరీ రాంగ్, అట్స్ పాయింట్లెస్ థింగ్. దాన్ని డిఫెండ్ చేయడానికి పాయింట్లెస్ థింగ్ పాయింట్లెస్ అంటే ఆవిడ మాట్లాడేది కరెక్ట్ కాదు అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అన్నప్పుడు ముగ్గురు చెప్పారు అలా మాట్లాడకండి. ముగ్గురు చెప్పడం నాకు అవసరం లేదు, నువ్వు మాట్లాడాలి. ముగ్గురు గురించి నాకు ఎందుకు? ముగ్గురు గురించి నీ గురించి పడ్డాను. నేను ఎందుకు మాట్లాడలేదో చెప్తున్నా, ఇది విను. నాకు వద్దు అలా. అయితే మాట్లాడగైతే వద్దంటే మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నాను ఆల్రెడీ అన్నారు. ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన తర్వాత ముగ్గురు గురించి కాదు, నీకు ఎందుకు అర్థం అంటదు? ముగ్గురు మాట్లాడేదని మాట్లాడలేదు. గుంపులో దొరికిందే ఛాన్స్ లేకపోతున్నాడు, దొరికిందే ఛాన్స్ అనేస్తాడు. నాకు అనిపించుకొని ఇష్టం లేదు. ఇంకోసారి నాతో మాట్లాడుకో. ఊరికే చెప్తుంటే అర్థం లేనప్పుడు ఎందుకు అదేదే నేను ఇవాళ ఏంటి పట్టం ఆల్రెడీ ఇద్దరు చెప్పారు. మళ్ళీ నేను ఏదో అప్పుడు చెప్తే దొరికిందే ఛాన్స్ చెప్పినట్టు ఉంటుందని చెప్పలేదు అంటుంటే ఫరక్ లేదు అంటది. నిన్న మాధురి గారు అన్నారు కదన్నా, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అంటుంది. నేను ఒకటే అన్న, ఆల్రెడీ ముగ్గురు చెప్పారు. ఆ టైంలో నేను చెప్తే అదే గుంపులో గోవిందగా ఉంటుందని అని చెప్పలేదు. అదే దాని గురించి అడుగుతుంది. నాకు నచ్చలేదు అని ఒకటే అన్నాను. ఆవిడ మాట్లాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్స్లెస్ పాయింట్లెస్ థింగ్. అది అందరూ చేస్తారు. ఆవిడ మాట్లాడే అది ఆవిడదే రాంగ్ అవుతుంది. నేను దానికి చెప్పాల్సిన అవసరం లేదు, అందుకు నేను కామ్గా ఉన్నాను అని చెప్తుంది. ఒకే విషయం మీద అన్నిసార్లు గొడవ పడకండి. అది చూసే వాళ్ళకి కూడా వేరేలా ఉంటుంది. నేను మీకు ఇంతకంటే ఏం చెప్పలేను. మీరు ఇద్దరు మెచ్యూర్డ్, మీకు తెలుసు ఏది ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి. ఫరక్ లేదు అంటది. మధ్యాహ్నం 3 రిలేషన్స్ బాండింగ్స్ మనం ప్లాన్ చేసుకోలేదు. దేవుని ఎంటర్ అయినప్పుడు ఓకే బాండింగ్స్ మీద కొంతమంది కామెడీ చేసి కంటెంట్ సంపాదించారు. నేను చెప్పాను కదా మీరు ఉన్నప్పుడే. నేను ఎలిమినేట్ అవుతున్న రోజు నిజంగానే మీరు నన్ను సేవ్ చేయాలని ఉంటుంది, కానీ యువర్ హెల్ప్లెస్. ఎవరి స్కిన్ అలా సేవ్ చేసుకోవాలి, అది ట్రూత్. అది ఒక్క దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో, మీరు ఏ రకంగా హార్ట్కి తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఒకటి, అన్ని రకాలుగా పర్టికులర్గా అందరూ కూడా నన్ను టార్గెట్ చేశారని మాట కూడా వేశారు. అంటే అది ఏ రకంగా అంటే నన్ను బయటకు తోద్దాం అని చెప్పి ఆలోచించారో అందరూ కలిసి, అది నాకు తెలుస్తుంది. నెమ్మది వెళ్ళే ముందు నాకు తెలుస్తుందా అనిపించింది. మధ్యాహ్నం 3:30 నీకు నాకు ఏదైనా చెప్పాలంటే నన్ను పర్సనల్గా తీసుకెళ్ళి చెప్పాలి. నాకు వేరే వాళ్ళతో కూర్చోబెట్టి చెప్పాలి. ఓకే, నేను నా నామినేషన్ ఎవరు అనుకుంటున్నారా? ఓకే, ఇన్ని వారాలు మీ ఫేస్ చూసి ఆగాను నేను. మీరు వెళ్ళిపోయాక ఇంకా నేను చెప్దామంటే లాస్ట్ వీక్ నాకు ఆ ఛాన్స్ రాలేదు, వేరే వాళ్ళు ఉన్నారు. మీరు వచ్చినప్పుడు చెప్దాను, నేను ఆగాను. నాకు వద్దు అంత అసోసియేషన్, వద్దు నాకు. కొన్ని విషయాలు మీకు చెప్పలేను, చెప్పినా మీకు అర్థం కావాలనేది ఇదే. మధ్యాహ్నం 3:45 భరణి, శ్రీజ, ఈ రణరంగంలో నిలబడాలంటే మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించడం మరియు వాటిని సరిచేసుకోవడం చాలా ముఖ్యం. ఇంటి సభ్యులందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. ఒక్కొక్కరిగా ముందుకొచ్చి రీఎంట్రీ పొందిన ఈ ఇద్దరికి సలహాలు మరియు సూచనలు ఇవ్వాలి. వారు ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు, వారు చేసిన తప్పులు ఏమిటి, మళ్ళీ ఇంట్లో కొనసాగాలంటే వారు ఏం మార్చుకోవాలి. ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి వారి లోటుపాట్లు అద్దం పట్టేలా అక్కడున్న మిర్రర్పై పాయింట్లు రాసి వారికి రియాలిటీ చెక్ ఇవ్వండి. సాయంత్రం 4 గంటలు.
దివ్య, బిగ్ బాస్ ఈ ప్రక్రియను మొదలు పెట్టండి. ఎవరు ఉండాలనుకుంటున్నారు బిగ్ బాస్ నేను అడ్వైస్ ఇద్దాం అనుకుంది భరణి గారికి. ఫస్ట్ మంచితనం, బై నేచర్ ఆయన కొంచెం ఆయన మంచితనం ఉంది, కానీ అది గేమ్లో ఆ మంచితనాన్ని వాడుకొని చాలామంది క్యాష్ చేసుకుని వాళ్ళ బెనిఫిట్కి వాడుకుంటారు, ఆయన వెనకబడిపోతారు ఆ విషయంలో. ట్రస్ట్ ఎవ్రీ వన్ అంటే అందరినీ నమ్ముతారు, ఆయన అందరూ మంచి వాళ్ళని భావిస్తారు, వేరే వాళ్ళు ఆయన్ని వాడుకున్నారు అని నా ఒపీనియన్. అండ్ లాస్ట్, లెట్స్ అదర్ పీపుల్ విన్ అంటే పర్లేదు, వేరే వాళ్ళు గెలిచినా పర్లేదు, అందరూ మన వాళ్ళే అన్నట్టు ఆయన కలుపుకుని వెళ్ళిపోతారు. సో ఆ విషయంలో కూడా ఆయన గేమ్లో వెనకబడతారు అని నా ఫీలింగ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ట్రస్ట్ ఎవ్రీవన్. నమ్మొచ్చు కానీ హోప్ పెట్టుకోకూడదు. నమ్మకం వేరు, హోప్ వేరు. ఈ రెండింటికి మధ్యన ఒక లైన్ ఉంటుంది, ఒక థిన్ లైన్ ఉంటుంది. అక్కడ ఆగిపోతే బెటర్. మరి దాటి నేను ముందుకు వెళ్ళేనేమో, అది కూడా ఐ చెక్ ఆన్ ఇట్. వచ్చే టాస్క్లో కానీ ఈ గేమ్స్లో కానీ డెఫినెట్గా ఐ ట్రై టు గివ్ మై 100% బెస్ట్. థ్యాంక్ యూ దివ్య గారు. నేను శ్రీజాకి చెప్దాం అనుకుంటున్నాను. ఇగో నాకు రైటింగ్ చూడండి బాగానే ఉంటుంది. ఆర్గ్యుమెంట్, ఏదైనా గొడవ ఉన్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేయటం మన హక్కు. మనం ఒక గొడవని కన్ఫామ్గా మనం డిపెండ్ చేయాలి, కానీ అది ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. అది తగ్గించేస్తే నువ్వు సూపర్ ఉంటావు అని నా ఒపీనియన్. నేను చెప్పడానికి కూడా లేదు. ఆర్గ్యుమెంట్స్ సింప్లీ లాగ్ అయితేనే అంతే. జనరల్లీ ఏమైతుంది అంటే నేను చెప్తుంటే మళ్ళీ అది ఏదో అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదైనా వస్తూ ఉంది. సో అది షార్ట్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేదా? ఐ అగ్రీ విత్ దట్. సో నేను ఇది బర్నీ గారికి ఇవ్వాలనుకుంటున్నాను, ట్రస్ట్. సో నాకు మీ విషయంలో 3 సార్లు నేను డిసప్పాయింట్ అయ్యాను. మిమ్మల్ని నమ్మాలన్నా నెక్స్ట్ టైం నమ్మడానికి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సెకండ్ టైం నామినేషన్స్లో నువ్వు నన్ను నామినేట్ చేయని మీరే చెప్పారు నాకు. బట్ నేను మీరు నామినేట్ చేయమన్నారని కాకుండా నాకున్న పాయింట్స్ నేను పెట్టాను. మీరు నన్ను రివెంజ్ నామినేషన్ చేసినాం. సో అప్పుడు కూడా నేను ఆయన ఎందుకు నమ్మేనరా అనిపించింది. ఇంకోటి, నేను ఎప్పుడు నమ్ముతూ ఉన్నాను మిమ్మల్ని, ఏంటంటే మీరు ఏదైనా ఒక పాయింట్ రైట్ అయితే దాని హౌస్ అందరిలో మీరు దానికి స్టాండ్ అయ్యి చెప్తారండి. సో రాము సంజన గారి విషయంలో చేసింది చాలా రాంగ్. ఆవిడ క్వశ్చన్ చేస్తుంది మిమ్మల్ని, మీరు చెప్పారని. మీరు చెప్పలేదు కరెక్టే, బట్ వాడికైనా రాము నువ్వు రాంగ్ చేసావు అని వాడికి చెప్పాలి. మీరు రైట్ సైడ్ ఉంటారు అని నాకు ఒక ట్రస్ట్ ఉంది. సరే ఇప్పుడు నేను మాట్లాడినా చెప్పండి. నీ మీద ఉన్న పాయింట్ తప్ప వేరే వాళ్ళు నాకు పాయింట్స్ లేవు అసలు. యాక్చువల్లీ నన్ను నామినేట్ చేయడానికి ఇప్పుడు నువ్వు నా మీద ట్రస్ట్ ఉంచుకుంటావా, ట్రస్ట్ తీసేసుకుంటావా, అది నీ పర్సనల్ ఒపీనియన్. 100%. డిమాండ్ ఇది నేను ఫీల్ అయినట్టు మీకు కూడా తెలియాలి, తప్పకుండా. అంటే అంతకు మించి ఏం లేదు. ఇది ఒకటి చూసుకోండి. పాయింట్లన్నీ అయిపోయి ఉంటాయి. నా పాయింట్ వచ్చేసి బర్నీ గారికి. చెప్పండి. ఆ సాక్రిఫైస్ గురించి మీరు నిన్న మాట్లాడారు. మీకు ఎలా అనిపించిందో, నాకు మీరు ఏం యాక్ట్ చేశారు, ఐ రెస్పెక్ట్ దాట్. అండ్ తను జుట్ కట్ చేసిందో, కాఫీ వదిలేసిందో, క్యాప్టెన్షిప్ టాస్క్ వదిలేశాడో, ఎవ్రీబడి ఏం చేశారు ఇస్ ఇర్రెలవెంట్. నా కోసం నిలబడారు, దట్ ఈస్ ద కామన్ పాయింట్. నా కళ్ళలో హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ దాట్. మీరు నాకు నామినేట్ చేస్తే కూడా మీరే నాకు చేశారు, ఒకరోజు మీరు నాకు సాక్రిఫైస్ చేశారు నేను అస్సలు అడగను. మీరు ఏ ప్యూర్ హార్ట్తో సాక్రిఫైస్ చేశారు ఆ ప్యూర్నెస్ తగ్గిపోతుంది అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ఎప్పుడు తీసాను చెప్పండి. లాస్ట్ టైం నామినేషన్స్ అయిపోయిన తర్వాత రోజ్ రూమ్ లో కూర్చొని మాట్లాడారు కదా, నేను సాక్రిఫైస్ చేశాను, స్టిల్ తను నాకు అగేన్స్ట్ లో వచ్చింది, నాకే నామినేట్. అది అలా మాట్లాడకూడదు అంటారా? అంటే మీ సాక్రిఫైస్ లోనే ఆ ప్యూరిటీ తగ్గుతుంది. ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాల్సింది మీరు చెప్పండి. అది అంటే మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడితే మీరు ఆ రోజు నిలబడిన సాక్రిఫైస్ ప్యూరిటీ తగ్గుతుంది. మీ గురించి నేను ఎలా తీసుకున్నానో ఇమాన్యుల్ కూడా నా దగ్గర బాధపడడం వలన కూడా తీసుకున్నాను అని చెప్పి ఇమాన్యుల్ గురించి కూడా చెప్పాను. అది సాక్రిఫైస్ ఒక సాఫ్ట్ రీజన్ గా దయచేసి మన ఇద్దరి మధ్యలో తీసుకురాకండి. దయచేసి నాతో ఏదైనా డిఫరెన్స్ ఉంటే స్ట్రైట్ గా వచ్చేసి నాతో మాట్లాడండి. ఐ రియలీ హోప్ వీ కెన్ స్టార్ట్ ఫ్రెష్. థ్యాంక్ యూ.